జూబ్లీహిల్స్ పోలీసులు తన సొంత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ప్రమిళాదేవి అనే మహిళ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తన ఇల్లు వేరే వ్యక్తులకు కట్టబెట్టేలా చేస్తున్నారని ప్రమిళాదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనపైన దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రమిళాదేవి వాపోతున్నారు. తన ఇల్లు తనకు వచ్చేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని అంటున్న బాధితురాలు ప్రమిళాదేవితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ పోలీసులు తన ఫ్లాట్ని అక్రమంగా ఖాళీ చేయించారంటూ కూడా బాధితురాలు ప్రమిళాదేవి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. రోడ్ నంబర్ 33లోని తన అపార్ట్మెంట్లోకి పోలీసులు అక్రమంగా చొరపడి తనను అరెస్టు చేసి మరి తన ఫ్లాట్ను పూర్తిగా వేరే వాళ్ళకి అమ్మేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులపైన కూడా హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రమిళాదేవితో పాటు అడ్వకేట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? మా భార్యాభర్తల గొడవల్లో మేము ఇద్దరు పడక ఆయన చేసే అరాచకాలు భరించలేక గొడవలు అవుతుంటేనండి పోలీసు వారు కంప్లైంట్ ఇస్తే ఎన్నిసార్లు 3 సంవత్సరాలు పెట్టి నేను ఆయన మీద 498A బుక్ అయింది. కేసు కూడా ఇప్పటికి సమాన్లు పంపలేదు 23 నుండిని. కానీ ఈరోజు నేను నా ఇంట్లో ఎక్కడ రోడ్డు మీద 3 సంవత్సరాలు పెట్టి ఫ్రెండ్స్తో ఉంటూ ఎవరో నా స్నేహితురాళ్ళ దగ్గర చుట్టాల దగ్గర రోజు తిరుగుతూ ఎన్నాళ్ళు ఉంటానని ఇంటికి వెళ్ళి చెప్పి మరి నేను ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు కలవడానికి ఇష్టపడక ఇల్లు ఖాళీగా ఉందని ఇంట్లోకి వెళ్తున్నానని చెప్పి వెళ్తే నన్ను వెళ్ళిన తర్వాత 2-3 రోజులు నేను ఉన్నాక పోలీసులు 20 మంది వచ్చి నా ఇంట్లో నన్ను 5 తలుపులు పగలగొట్టుకొని ఒక మావోలిస్టుల 20 మంది నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. అక్కడ నుండి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే లోపల నేనైనా ఏం తప్పు చేశానని నన్ను కొట్టి మరి నన్ను కొట్టి ఎలా పడితే అలాగా తీసుకెళ్ళడానికి అవతల వేరే కంపెనీకి లీజుకి ఇచ్చారంట. అది నాకు తెలియదు, అది కంపెనీకి ఇవ్వలేదు. నేను ఎలా పెట్టానో 23లో ఈ రోజు వరకు అలాగే ఉందండి. 23 ఏప్రిల్ 25 నేను ఆ ఇంట్లో నుండి బయటకు నన్ను కాశీ వెళ్తే నా తాళం మార్చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా ఇల్లు అలాగే ఉంది. నేను బయట తిరుగుతున్నాను, వాళ్ళు ఎక్కడో ఉండి ఎంజాయ్ చేస్తూ ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు నన్ను ఇలా చేయించారో తెలియదు. కానీ ఆయన కంపెనీ పోలీస్ వాళ్ళు ఏం చేశారు? మీ ఇంటికి వచ్చి అసలు ఏం జరిగింది, అప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి. మధ్యాహ్నం 3-3:30 సమయంలో 24వ తారీఖునండి 3-3:30 సమయంలో ఇంటికి ఒక 4-5 పోలీసు కారుల్లో వచ్చి 20 మంది, ఒక 5 లేడీ పోలీసులు, 15 మంది జెంట్స్, ఒక మామూలు సివిల్లో కూడా ఒక 10 మంది ఉన్నారు. ఎవరినో తీసుకొచ్చి కరెంట్ ఆపేశారండి. కరెంట్ ఆపేస్తే నేను డోర్ తీయమంటే తీయలేదు. అంతమంది వస్తే నేను మా లాయర్ గారు వస్తున్నారండి, నేను మా లాయర్తో మాట్లాడుతున్నాను, మా లాయర్ వస్తున్నారు, వస్తాను అంటే తలుపులు ఇరగొట్టండి, మెయిన్ డోర్ ఇరగొట్టి, నేను బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ డోర్ ఇరగొట్టి, మా పక్కనున్న ఏ బెడ్రూమ్లో ఉన్నాక తెలియక అది జూబ్లీహిల్స్లో అలాంటి సొసైటీలో ఇలా జరుగుతుందని అనుకోలేదండి. నేను అంత దారుణంగా చేశారు. బాత్రూంలో ఉన్న గ్లాస్ డోర్ కూడా పగలగొట్టి బయటకు నన్ను లాక్కొని కొట్టుకొని వచ్చి కారులో పడేసి కుక్కి దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మీకు నోటీస్ సర్వ్ చేస్తాను, రాత్రి 11 గంటలకు మీ ఆధార్ కార్డు ఇవ్వాలి అని అడిగారండి. 5 గంటలకు విపరీతమైన నేను షుగర్ పేషెంట్ అని చెప్పిన పడుకోనికుంటా సిపి గారు చూస్తున్నారు పైన, మీరు ఇక్కడ పడుకోవడానికి లేదు, కొట్టేసి ఎలా ఆఖరికి నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళమని మా గీత గారిని లాయర్ గారు వచ్చారండి నా కోసం. ఈ కబురు తెలిసిన వెంటనే ఆమె వచ్చి ఆమెను గేటు దగ్గరికి ముందు తోసేసి తాళాలు వేసుకొని లోపల నన్ను ఎక్కించడానికి నేనైనా మావోలిస్ట్నా లేకపోతే ఇంకేదైనా తప్పు చేశానా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా? నా ఇంట్లోకి నేను వెళ్ళానండి, పక్క వాళ్ళ ఎవరింటికి నేను వెళ్ళలేదు. అది నా తండ్రి ఇచ్చిన సీదానంతో కొనుక్కొని నా ఆస్తులు అన్నీ తీసుకొని నన్ను రోడ్డు మీద పెడితే నేను ఎక్కడుండాలో తెలియక ఈ బ్లాక్మెయిలింగ్ లైఫ్ భరించలేక 3 సంవత్సరాలు పెట్టి రోడ్డు మీద పిచ్చి దానిలో వీళ్ళింట్లో వాళ్ళింట్లో ఉంటున్నానండి. ఏంటి ఇది? పోలీసు వాళ్ళు కూడా మనుషులను కూడా ఇంతలా చూస్తారు అనుకోలేదండి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా మేడం? ముఖ్యంగా ఒకటి, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? మీరు పోలీసులు ఏమంటారు? 2003 మే 2వ తారీఖుని నేను అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కాశీ వెళ్ళొస్తే నాకు మార్చారంటే 23 మే 2వ తారీఖుని నన్ను కంప్లైంట్ ఇస్తే మన సఖీకి వెళ్ళమని పంపించారు తప్ప నాకు ఆ రోజు కూడా ఇంట్లో స్థానం ఇవ్వలేదు. ఈ రోజు వరకు సఖీలో వాళ్ళు కూడా రాయించారు, అమ్మాయిని ఇంట్లో తగిలిస్తే ఎక్కడుంటుంది కట్టుబట్టలతో మీరు ఇల్లు ఇవ్వండి అని రాయించి ఆ నోటు కూడా పెట్టుకొని కూడా అవతల ఇంత దౌర్జన్యం చేస్తున్నారండి. మీరు చెప్పండి, పోలీసులో ఇంత దురాక్రమం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?
ఏముందండి ఇంత భయంకరమైనటువంటి భయభ్రాంతుల్ని చేయడం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా దేంట్లో ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు అని అంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారంట. అంటే నేను ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఇంతమంది ఒక నోటీస్ ఇవ్వడం కోసం తలుపులు బద్దలు కట్టుకొని ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి అని అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఒకవేళ తలుపులు తీయకపోయినా నోటీస్ అంటించేసి వెళ్తారు డోర్కి. అది అంతవరకు ఉండేది. నోటీస్ ఇవ్వడం కోసం వచ్చాము అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మాకు రికార్డ్స్లో అన్నింటిలో వినిపిస్తుంది కూడా. నోటీస్ ఇవ్వడానికి అంతమంది పోలీసులు వస్తారండి. సరే వచ్చారు, అసలు తలుపులు బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వీడియోలో స్పష్టంగా ఉంది, వాళ్ళు తలుపులు బద్దలు కొడుతున్నారు. ఈవిడ చెప్తున్నారు, ఈవిడికి భయంతో పానిక్ అయిపోయి మోషన్స్ వచ్చేసి ఆవిడ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఉంటే బాత్రూమ్ తలుపులు కూడా కొట్టడం అంటే ఏమంటే ఏమన్నా టెర్రరిస్టా, ఆవిడేమన్నా ఉగ్రవాదా, లేకపోతే ఇంకేమన్నా క్రైమ్స్ చేసిందా, ఏం చేసింది అంటే ఎంత ఒక మహిళని ఇంత భయభ్రాంతుల్ని చేస్తున్నారంటే మహిళలకి ఇచ్చే గౌరవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలండి. నేను ఒక్కటే మాట అడుగుతున్నాను, ఆవిడ ఏంటి ఒక సాధారణమైనటువంటి గృహిణి. ఆ గృహిణి కనీసం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఆమె ఇంట్లో ఉంది, ఆమె ఇల్లు కాబట్టి ఆమె హక్కు ఉంది, ఆమె ఉండొద్దు హక్కు. ఎగ్జాక్ట్లీ అండి. ఆమె ఇంట్లో ఆమెను ఉండనివ్వలేదు. ఇదే విషయం ఇంతకు ముందే రావాలంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, రోడ్డు మీద పడితే పరువు పోతుందని ఆవిడ ఇంత దుఃఖాన్ని లోపల పెట్టుకొని ఆవిడ చివరికి ఇంత ఎన్ని సంవత్సరాలని ఎవరిళ్లలోనైనా ఉంటుంది చెప్పండి. అరే మన సొంత ఇంట్లో ఉన్న బంధువులే తల్లిదండ్రులే ఎక్కువ రోజులు పెట్టుకోరు. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారమ్మా నీ భర్త ఎక్కడ ఉన్నాడు, భర్త దగ్గరికే పో, ఉంటే ఉండు, సస్తే సావు అని చెప్పే ప్రపంచం మనది. అలాంటిది ఆవిడ 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండి ఆవిడకి ఒక ఆత్మాభిమానం ఉండదా అండి? ఆవిడ ఆ తాళాలేసి ఆ ఇంటికి తాళాలేసి 3 సంవత్సరాల నుంచి తాళాలేసి పెట్టారు వాళ్ళు. పెట్టి ఈవిడ ఎప్పుడైతే ఉందో ఆ ఇల్లు ఖాళీగానే ఉంది, తాళాలేసి ఉన్నారని చెప్పేసి అని ఆవిడింటికి ఆవిడ ఆ తాళాలు తీసుకొని లోపలికి పోయింది. లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు థర్డ్ పార్టీకి మేము లీజుకి ఇచ్చామని మాట్లాడారు. అన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ పోలీసులు ఏమన్నా మ్యానిపులేట్ చేసి ఉన్నట్టయితే, లేకపోతే థర్డ్ పార్టీకి లీజుకి ఇచ్చామని ఇప్పటికిప్పుడు ఆ ఇంటిని మార్చేస్తే ఫొటోస్ డేట్స్తో సహా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ప్రొడ్యూస్ చేసి ఉన్నాం. మేము అసలు మానవ హక్కులు ఎక్కడున్నాయండి ఈ రాష్ట్రంలో, ఎక్కడున్నాయి? ఒక మహిళ, ఒంటరి మహిళ అంటే ఇంత చులకన. అరే 20 మంది పోలీసులు, అంతమంది పోలీసులు వస్తారా అండి? ఒక చిన్న నోటీస్కే ఇంత భయభ్రాంతుల్ని చేస్తున్నారంటే ఇంకా ముందు మిగిలిన వ్యవస్థల పరిస్థితి ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి ఇవి? మొత్తానికి చూస్తే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం ఒంటరిగా ఉన్న మహిళను చూసి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి ఇల్లును ఖాళీ చేయించారని చెప్పి కూడా బాధితురాలు ప్రమీలాదేవి ఇటు హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన ఇంట్లో తాను ఉండే హక్కు ఉంది, కానీ పోలీసులకు ఎలాంటి హక్కు ఉంది ఇల్లు కాల్ చేయించేదనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ హెచ్ఆర్సీలో ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే జూబ్లీహిల్స్ పోలీసులే కావాలని తన ఇంట్లో నుంచి కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ అర్ధరాత్రి 11 గంటలకు ఒక నోటీసు ఇచ్చి తన పైన దాడి చేశారని చెప్పి కూడా పూర్తిగా గాయాలతో హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇటు బాధితురాలు కూడా హెచ్ఆర్సీలో యొక్క ఫిర్యాదులో కూడా పేర్కొంది.